హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వస్తాయి, దాని అనాలిసిస్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అంతా చూస్తున్నాం కదా. అందులో భాగంగా టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ క్వశ్చన్ పేపర్ విత్ 30 క్వశ్చన్స్ ఆఫ్ సైకాలజీ. ఇది 2022లోని క్వశ్చన్ పేపర్. 1 by 1 చూద్దాం ఎలా వచ్చాయో. ఫస్ట్ క్వశ్చన్, ద మెథడ్ దట్ ఫైండ్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more variables in a controlled situation is. Effects relation between 2 or more variables in a controlled situation. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కంట్రోల్ మెథడ్లో అబ్జర్వేషన్ చేస్తున్నాము అంటే అది ఏంటి అంటే ఎక్స్పెరిమెంటే అనమాట. ఈ డిడక్టివ్, ఇండక్టివ్, ఈ అనాలిసిస్ వేరే. కోరిలేషన్ అంటే బిట్వీన్ 2 అని చెప్తాం అనమాట. కానీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి ద మెథడ్ దట్ ఫైండ్స్ ద ఎఫెక్ట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్ కంట్రోల్డ్ సిచ్యువేషన్లో అయితే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. Sunil and Anil belong to the same family. Sunil started walking at the age of 9 months. Anil started walking at the age of 12 months. The above situation refers to the following developmental principle. మనము ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనము ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. హియర్ ఇప్పుడు చూద్దాము ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలో. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ సునీలు, అనిలు 2 మెంబర్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు వాకింగ్ ఏజ్ని రిలేటెడ్ చేసుకొని చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఎక్కడ కంటిన్యూస్ గురించి లేదన్నమాట. సో అది కాదు. డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఎవరైనా చెప్తే నేర్చుకోవడం, ఇలాంటివన్నీ జరిగితే దాన్ని ఇంటరాక్షన్ అంటాం అనమాట. మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇలాంటివి ఏవి జరిగినా ఇంటరాక్షన్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ప్రెడిక్టబుల్ అంటే ఫ్యూచర్లో ఏమవుతారు అంటే ఇప్పుడున్న చూస్తూ దాన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఇలా అవ్వచ్చు, ఈ డెవలప్మెంట్ దీనికి దారితీస్తుంది అని చెప్పడం అన్నమాట. సో ఇవేవి కాదు. అప్పుడు ఏంటి, డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్. మిగిలింది ఇదే కాబట్టి అంటే వీళ్ళ సునీల్ వేరే, అనిల్ వేరే. వాళ్ళకి వాకింగ్ ఏజ్ ఇది 9 monthsకి అయితే ఇన్ని 12 months. సో ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్కలా ఉంటారు. సో డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్. ఇలా కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు అన్నమాట. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు మనం ఎక్కువగా చేసుకోవాలి అంటే మనకి అనాలిసిస్ చేసుకోవడం వల్ల మనకు బిట్ ఎలా వస్తుంది, బిట్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాలి అనే ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఎక్కువ మార్క్స్ అబ్టైన్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఏ మెథడ్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఎగ్జామిన్స్ అండ్ ఇంటర్ప్రిట్స్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థాట్స్. ఇక్కడ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అని ఉందన్నమాట. ఓన్ అంటే సెల్ఫ్ కదా, ఆన్సర్లో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఇంట్రా అంటే సెల్ఫ్ అన్నమాట. ఇంటర్ అంటే బిట్వీన్ 2. ఇక్కడ ఇంట్రా అని ఆల్రెడీ ఆన్సర్లోనే ఉంది కాబట్టి సెల్ఫ్. ఇంక మిగతాది మనము ఊరికే చదువుకొని ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. కాకపోతే ఒక క్వశ్చన్ చదివేటప్పుడు పక్కగా నీట్గా క్వశ్చన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే మనం ఆన్సర్ని కరెక్ట్గా పెట్టగలుగుతాం అనమాట. 4 ఆప్షన్స్ నీట్గా చదివిన తర్వాతనే మనము ఆన్సర్ ఏంది అని ఐడెంటిఫై చేయగలుగుతాము. ద టర్మ్ ప్యూబర్టిస్ ఈజ్ ఏ డాష్ లాంగ్వేజ్ వర్డ్. ఈ ప్యూబర్టిస్ అనేది ఏ లాంగ్వేజ్, ప్యూబర్టీకి సంబంధించిన బిట్ అనమాట. ఇది ప్యూబర్టీ కేమ్ ఫ్రమ్ ఏ ప్యూబర్టస్ లాటిన్ వర్డ్ యొక్క ప్యూబర్టిస్ నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజెట్ ప్రీ కాన్సెప్చువల్ ఏజ్ని మనం లేట్ చైల్డ్హుడ్ అని కూడా అంటాం అనమాట. అది 2 to 4 years. 2 to 4 years ఏజ్ ప్రీ కాన్సెప్చువల్ ఏజ్ అనమాట. ఓకేనా, లేట్ చైల్డ్హుడ్లో చూస్తాం అది. ద మెథడ్ వేర్ ద రీసెర్చర్ examines the same group of individuals over a period of time at different ఏజెస్లో ఇక్కడ చూడండి, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అబ్జర్వేషన్ ఉంది కాబట్టి అది లాంగిట్యూడ్నల్ అనమాట. లాంగిట్యూడ్నల్ అప్రోచ్.
ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంని సూచిస్తుంది కాబట్టి లాంగిట్యూడినల్. క్రాస్ సెక్షన్, సింగిల్ గ్రూప్, రొటేషన్. సో ఆన్సర్ ఈస్ లాంగిట్యూడినల్. The following intelligent theory believes that Srinivasa Ramanujan, who was gifted in mathematics, might have been gifted in science and other subjects. So, in Srinivasa Ramanujan, science and also various subjects లో ఇంటెలిజెంట్ అయి ఉంటాడు అని చెప్పడానికి ఒక థియరీ ఉందన్నమాట. ఆ థియరీనే యూనిఫ్యాక్టర్ థియరీ అంటాం అనమాట. యూనిఫ్యాక్టర్ థియరీ. The following test item is not a part of Thurston's primary mental ability, PMA. ఈ కిందిచ్చిన వాటిలో ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ థర్స్టన్స్ ప్రైమరీ మెంటల్ అబిలిటీ. న్యూమరికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ, పర్సెప్చువల్ అబిలిటీ, మెకానికల్ అబిలిటీ. సో ఆన్సర్ ఈస్ మెకానికల్ అబిలిటీ. న్యూమరికల్, వర్బల్, పర్సెప్చువల్ ఇవన్నీ పిఎంఏకి సంబంధించినవి. ఇక్కడ నాట్ అని ఉంది. ఇలాంటివి బాగా సరిగా చూసిన తర్వాత బిట్ పెట్టాలి. నెక్స్ట్, వన్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళలో ఒకరు కాదు అంట. ఎవరు? జేబీ వాట్సన్, వుడ్వర్త్, లాంగ్ఫీల్డ్, గాల్టన్. సో Galton is not an environmentalist. A teacher venting his anger towards his headmaster on the children in the class is an example of. హెడ్మాస్టర్ మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద టీచర్ చూపిస్తుందంట. అంటే ఇది ఏ దానికి ఎగ్జాంపుల్? ప్రొజెక్షనా, డిస్ప్లేస్మెంటా, కంపన్సేషనా, రిగ్రెషనా? సి డిస్ప్లేస్మెంట్ అన్నమాట. డిస్ప్లేస్మెంట్ ఎందుకైంది? ఇక్కడ చూపించాల్సింది వేరే పిల్లల మీద చూపిస్తుంది కాబట్టి అది ప్లేస్, అంటే ఒక దగ్గర ఉండాల్సింది ఇంకొక దగ్గర చూపించడం అనమాట. దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. ద డ్యూరేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ బేసిస్ మీద ఇది పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం షార్ట్ టర్మ్ మెమరీ యొక్క టైం ఎంత అని అడుగుతున్నారు. 2 seconds, 20 seconds, హాఫ్ సెకండ్, 30 seconds. 30 seconds. 30 seconds. Achievement motivation theory was proposed by Guilford, McClelland, Atkinson, Abraham Maslow, Mike Ivor. Guilford, McClelland, Abraham Maslow, Ivor. సో క్లైలాండ్ అచీవ్మెంట్ మోటివేషన్ని ప్రపోజ్ చేసింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ వాస్ ప్రపోజ్డ్ బై. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ని ప్రపోజ్ చేసింది ఎవరు? తాండికే, స్కిన్నర్, కోలర్, పావ్లావ్. స్కిన్నర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చింది స్కిన్నర్ అనమాట. ఏ పర్సన్ హూ నోస్ టు రైడ్ ఏ సైకిల్ విల్ డ్రైవ్ ఏ బైక్. ఇట్ ఈస్. సి ఏ పర్సన్ హూ నోస్ టు రైడ్ ఏ సైకిల్ విల్ డ్రైవ్ ఏ బైక్. ఇట్ ఈస్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో నిన్న క్వశ్చన్ పేపర్లో మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే పాజిటివ్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఈ బేసిస్ మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది అన్నమాట. సో పాజిటివ్ అంటే ఒకటి నేర్చుకున్నది ఇంకొక దాన్ని నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడిందంటే పాజిటివ్ అన్నమాట. సి ఇప్పుడు సైకిల్ నేర్చుకోవడం అనేది బైక్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది కాబట్టి అది పాజిటివ్ అన్నమాట. సింగింగ్, డాన్సింగ్ వేరు. ఇప్పుడు అది ఒకది నేర్చుకోవడం వల్ల రెండోది వస్తుంది అనేది ఏం లేదు కదా, కాబట్టి ఇది నెగిటివ్ అన్నమాట. జీరో ట్రాన్స్ఫర్ అంటే ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా, దానికి దీనికి అసలు సంబంధమే లేకుండా ఉండడం అన్నమాట. ఇప్పుడు డాన్సింగ్ కమ్ స్విమ్మింగ్ అవి రెండు వేరు కదా. సో అది పాజిటివ్ నేర్చుకోవడమే, ఇది నేర్చుకోవడమే. కాకపోతే ఇది నేర్చుకోవడానికి ఉపయోగపడింది అని ఏం ఉండదు అన్నమాట.
సో దాన్ని జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం అనమాట. బైలేటరల్ అంటే రెండు ఒకే టైంలో నేర్చుకోవడాన్ని బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. The method with high scope for subjectivity. The method with high scope for subjectivity. Introspection, observation, case study, experiment. సో సబ్జెక్టివిటీ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రాస్పెక్షన్. If growth hormones cortisol is not secreted properly, the disability in the child would be cortisol hormone secrete అవ్వకపోతే the disability mental retardation, low intelligence, mental distortion, dwarfism. ఏంటి డ్వార్ఫిజం అన్నమాట. కార్టిజాల్ లేకపోతే డ్వార్ఫిజం, పొట్టిగా చిన్నగా ఉండడం అన్నమాట కార్టిజాల్ లేకపోతే. An individual who has the ability to aware of his own strengths and weakness is said to have dash intelligence. Who has the ability to aware of his own strength and weakness. సో దాన్ని ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం? ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, సోషల్, అబ్స్ట్రాక్ట్. చూడండి, ఇంట్రా అంటేనే సెల్ఫ్ అని తెలుసు కదా మనకి. సో ఇంట్రాపర్సనల్. The process of production of a new imagination or an object is process of production of a new imagination or an object. కొత్తగా అంటే ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, క్రియేటివిటీ, ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఊహ అన్నమాట. ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలుసు, ఇంటెలిజెన్స్ వేరే, క్రియేటివిటీ వేరే. ఇంటెలిజెన్స్ బై బర్త్ వస్తుంది, క్రియేటివిటీ ఆ సందర్భాన్ని బట్టి డెవలప్ అవుతుంది అన్నమాట. సో 18th వచ్చేసి క్రియేటివిటీ. క్రియేటివిటీలోనే మనకి కొత్త కొత్త ఆలోచనలు, ఇమాజినేషన్ ఒక దాని గురించి వస్తాయన్నమాట. When an individual undergoes a mental shock, forget his past life, moves to another place and starts a new life, is regression, amnesia, fuse, inhibition. Individual undergoes a mental shock, forgot his past మర్చిపోవడం అనమాట. రిగ్రెషన్, అమ్నేషియా, ఫ్యూజ్, ఇన్హిబిషన్. ఫ్యూగ్ అనమాట. The measure that represents the center of its distribution of the data is called measure. Central tendency, frequency, class interval, range. సో సెంటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సెంటర్ అన్ని నేమ్లోనే ఉంది కాబట్టి సెంట్రల్ టెండెన్సీ. నెటిక్వెట్ రిలేట్స్ టు, నెటిక్వెట్స్ దేనికి సంబంధించింది? ఎడ్యుకేషనల్ రీసోర్స్ ఇన్ కంప్యూటర్ ఫీల్డ్, ఎథిక్స్ ఇన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్, వైరస్. సో నెటిక్వెట్ అనేది ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎథిక్స్ అనమాట. ఎథిక్స్ ఇన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్. ఈ కింది ఇచ్చిన వాటిల్లో ఎఫెక్టివ్ క్లాస్ రూమ్కి సంబంధించిన క్యారెక్టర్ కాదు. ఏంటి అని అడగట్లేదు, ఏది కాదు అని అడుగుతున్నా. పేర్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్, స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్, హై డిసిప్లిన్. సో ఎఫెక్టివ్ క్లాస్ రూమ్కి నాట్ ఏ క్యారెక్టరిస్టిక్. ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో డిస్కషన్స్ ఉంటాయి, ఒకరి మధ్య ఒకరి ఇంటరాక్షన్స్ ఉంటాయి, స్టూడెంట్ టీచర్ మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. డిసిప్లిన్కి ఈ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్కి సంబంధం లేదన్నమాట. ఇవన్నీ మెథడాలజీ బిట్స్ అనమాట. లాస్ట్ 4 to 5 బిట్స్ మెథడాలజీకి సంబంధించింది వస్తాయి అన్నమాట. దాంట్లో అకార్డింగ్ టు NEP నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ రిక్వైర్స్ ఇండోర్ గేమ్స్ 3 to 6 years, 3 to 8 years, 3 to 10 years, 5 to 10 years. సో 3 to 6, 3 to 8 ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలు ఏ ఏజ్లో అంటే 3 to 8 years.
Eggs given to each child per week on the జగనన్న గోరుముద్ద స్కీమ్. సేమ్ ఇప్పుడున్న గవర్నమెంట్ బేసెస్ మీద కూడా ఒకటి 2 బిట్స్ వస్తాయి అన్నమాట. దాదాపు 1 బిట్ వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు పెట్టిన గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మీద. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఎగ్స్ గివెన్ టు ఈచ్ చైల్డ్ పర్ వీక్ ఆన్ ద జగనన్న గోరుముద్ద స్కీమ్. సో 8, 7, 5, 6, 5 eggs అనమాట పర్ వీక్కి. The word mental age was first introduced by. Mental age was first introduced by. ఇది IQ based question. IQ is equals to MA/CA into 100. అది తెలుసు కదా మనకు. దాని బేసెస్ మీద థాంటికే, ఆల్ఫ్రెడ్ బినెట్, గిల్ఫర్డ్, థర్స్టన్. ఆల్ఫ్రెడ్ బినెట్. Michelangelo virus is an example of. Michelangelo virus is an example of Trojan horse, time bomb, file destroyer, boot sector virus. So Michelangelo virus time bomb కి సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. The following stage is not the part of Bruner's cognitive development theory. Enactive method, iconic method, analytical method, symbolic method. So, analytical method is not a part of the Bruner's cognitive development theory. The author of the book How Children Fail. మనకిచ్చే క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ వాటిలో ఇది కూడా ఆథరు వాళ్ళు రాసిన బుక్ ఖచ్చితంగా అడుగుతానన్నమాట. సో జాన్ హాల్ట్, జాన్ డీవే, మకరెంకో, ఏఎస్ నీల్. సో జాన్ హాల్ట్ హ్యాస్ రిటన్ ద బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్. జాన్ హాల్ట్, హౌ చిల్డ్రన్ ఫెయిల్. The following is not a child centered method. చైల్డ్ సెంటర్డ్ మెథడ్కి సంబంధించిన కాదు. డెమాన్స్ట్రేషన్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్. సో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ టీచర్స్ చేస్తారు కదా. సో టీచర్ సెంటర్డ్ మెథడ్ అయితే డెమాన్స్ట్రేషన్ మెథడ్, కాబట్టి ఇది డెమాన్స్ట్రేషన్ మెథడ్. Collecting information through face-to-face discussions is anecdotal record, interview, checklist, interest inventory. So face-to-face interaction interviewలో జరుగుతుంది. face-to-face interaction. So this is all about psychology 30 bits. Hope you all understood. Please like, share and subscribe. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం please subscribe to our channel. Thank you.